హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు తనుమైత్రి. ఈరోజు వీడియోలో ఆలు గార్లిక్ రింగ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట కొన్న రింగ్స్ కన్నా చాలా బాగా చేయవచ్చు. ఇంత టేస్టీగా ఇంట్లో చేసి పెట్టండి, పిల్లలు బయట వాటికన్నా ఇవే ఇష్టపడి తింటారు. అంత బాగుంటాయి. అయితే ఆలస్యం చేయకుండా ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ రింగ్స్ కోసం కావలసినవి ఉడికించిన బంగాళదుంపలు మీడియం సైజు 2 తీసుకున్నాను. వీటిని ప్లేట్లో వేసుకొని ఫోక్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చాలా మెత్తగా, ఎటువంటి పీసెస్ లేకుండా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని తర్వాత నేను తీసుకున్న ఈ బంగాళదుంపలకి 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని దీనిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక 5 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. లేకపోతే చాకుతో అయినా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2 స్పూన్ల బటర్ వేసి, ఈ బటర్ వేడైన తర్వాత వెల్లుల్లి తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి తురుము వేయడం వల్ల రింగ్స్ అనేవి మంచి ఫ్లేవర్, టేస్టీగా ఉంటాయి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇవి లేకపోతే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తురుమైన వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ వాటరు బాయిలింగ్ అయిన తర్వాత ఈ రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఆలు మ్యాష్ని కూడా వేసి కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా పసుపు, కొద్దిగా చాట్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. కావాలనుకుంటే మీరు స్పైసీనెస్కి ఏవైనా వాడచ్చు. చేసి దీనిని ఒక ప్లేట్లో వేసుకొని ఈ 2 బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. 1 స్పూన్ కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి మరొకసారి కలుపుకోండి. మనకి ఈ పిండి ఇంకా లూజ్గా ఉంది అనుకుంటే మరికొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, చాలా సాఫ్ట్గా ఉండాలి. మనకి ఎంత సాఫ్ట్గా ఉంటే రింగ్స్ అనేవి మనకి అంత బాగా వస్తాయి. ఇప్పుడు దీనిని 5 భాగాలుగా చేసి నేను వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా ఫ్లోర్ వేసి చపాతీ రోలర్తో సాఫ్ట్గా చేసుకోవాలి. అలాగే పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తే చేతికి అంటుకోకుండా బాగా వస్తాయి. వీటిని నేను వీడియోలో చూపించిన విధంగా 2 కప్పులను తీసుకోవాలి. ఒకటి పెద్ద సైజుది, ఒకటి చిన్న సైజు తీసుకొని నేను చూపించే విధంగా చేయండి. ఇవి మీకు పెద్దగా ఉన్నాయి అనుకుంటే చిన్న సైజు కప్పులతో కూడా మీకు చూపిస్తున్నాను. ఇదే విధంగా మొత్తం అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, నేను అన్నింటినీ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాను.
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి ఈ ఆయిల్ వేడైన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వటానికి కొంచెం టైం పడుతుంది. ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇదే విధంగా అన్నింటినీ మనం ఫ్రై చేసుకోవాలి. మనకి అన్నీ రెడీ అయ్యాయి కదా. ఇవి ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కానీ టేస్ట్లో మాత్రం బెస్ట్ అని చెప్పవచ్చు. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు టమాటో సాస్తో తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.